నైమిసారణ్యం 2 సార్లు వెళ్ళాను. ఆ నైమిసారణ్యంలోని ఈ యొక్క సత్యనారాయణ వ్రతాలు అన్ని కూడా పుట్టబడ్డాయి. ఇవన్నీ కూడా తద్దులు, అట్ల తద్ది, గౌరీ, ఇవన్నీ పూజలన్నీ మన మానవులకు ఏమి చేసినా అవన్నీ కూడా ఆయన చెప్పాడు. అయితే ఇతిహాసాలు, రామాయణాలు, మహాభారతాలు అన్ని కూడా చెప్పేవాడు ఆయన మహానుభావుడు. ఎవరు? సూత మహర్షి. ఈ శిష్యులు మొత్తం 109 మందో 209 మందో ఉండేవారు. ఆ అడవిలోనే వండుకుని తిని అక్కడే చదువుకునేవారు. అక్కడ అరణ్యం నారదుడు వీళ్ళందరూ కూడా తిరిగిన ప్రదేశం అన్నమాట. గోము నది తర్వాత చుట్టూ తిరుగుతారు. శివుడు లింగాకారం ఉంటుంది, అదే తిప్పేస్తుంది. అక్కడ కూడా గోమతి నది మంచిది అన్నమాట. అక్కడ షిరిడి సాయిబాబా గుడి ఉండేది. ఇప్పుడు ఈయన వీరంపాలెం గురువు గారు కట్టాడు ఒక 60 కోట్లు ఎట్టి. అక్కడ కింద 5 స్టైల్ కట్టాడు. ఒక్కొక్క స్టైల్లోనూ 2000 మంది మంచాలు, మడత మంచాలు వేసుకు పడుకోవచ్చు, అంత పెద్దది. అక్కడికి వెళితే భోజనం ఫ్రీయే గాని అద్దె మట్టుకు ఇవ్వాలన్నమాట. ఎంతో ఉంటుంది అద్దె, 500 ఎంతో రోజుకి మనిషికి. అక్కడ ఉండటానికి దానికి బాగుంటుంది. అక్కడ చాలా ప్రశాంతం. ఎలా ఉంటుందంటే సిటీలో ఉంటున్నట్టు ఉంటుంది. బయటకు వస్తే అడవి అదంతా. అయితే సరే, ఆ నైమిసారణ్యంలో ఇతిహాసాలు, రామాయణాలు, మహాభారతాలు అన్ని కూడా చెప్తూ ఉండేవాడు ఆయన. ఏమండి మహానుభావ, ఈ భగవద్గీత, రామాయణాలు, తర్వాత 4 వేదాలు కూడా చెబుతున్నారు. కానీ మానవులకి ఉపయోగపడే కలియుగం వస్తుంది కదండి, మానవులకు ఉపయోగపడే ఏదైనా కథ ఉంటే చెప్పండి మహానుభావ అని చెప్పి ఈ శిష్యులు ఆ గురువు గారిని అడిగారు. అడితేను మీరు నన్ను ఏ విధంగా అడిగారో అలాగే 14 లోకాలు సృష్టిది. 14 లోకాలు కూడా తిరుగుతూ మొత్తం 14 లోకాలు